ఈ బడ్జెట్ పెద్దవాళ్లకు డబ్బున్న వాళ్ళకే గాని పేదలకి కాదు అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే రాహుల్ గాంధీ గారికి లాభం అయితే, రాహుల్ గాంధీ గారు పెద్ద ఆయనే కదా, ఆయన గొప్పవాడే కదా, మరి పెద్దవాళ్ళకి లాభం, ధనవంతులకే లాభం అంటున్నాడు కదా ఆయన, పేదవాడికి ఏం లేదంటున్నాడు కదా. మరి ఆయన అందరిలో గల అత్యంత ధనవంతుడు అంటే ఆయనకి లాభం చేశాడుగా మోడీ గారు. ఇంకా బాధపడాల్సిన పనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రాజకీయ పార్టీలు, మోడీ గారు ఎంత మంచి చేసినా రాహుల్ గాంధీ గారు విమర్శించడం అది సహజం. ఎందుకంటే వాళ్ళ పార్టీని అధికారం దించి వీళ్ళ పార్టీ రావాలా, కామన్. అలాగే రాహుల్ గాంధీ గారు మంచి పనులు చేస్తే మోడీ గారి ప్రభుత్వం రాంగ్ 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 అంటూ ఉండాలి. ఇది కాంపిటీషన్ కాబట్టి ఇంతే అంటారు, అంతే, రైవల్రీ అది. కాబట్టి ఇందులో మనం ఏమీ ఆక్షేపణ చూడాల్సిన అవసరం లేదు. అందువలన మనకేంటంటే ఈ యొక్క అది చాలా తప్పు రాహుల్ గాంధీ గారు చెప్పేది. రాజకీయ పరంగా అలా అంటున్నాడు అంతే. లా అబైడింగ్ సిటిజన్ గా ప్రభుత్వంలో మనం ఒక భాగంగా, మనమే ప్రభుత్వం కాబట్టి మనకు మనమే నిర్వచించుకున్నాం, మనకు మనమే రాసుకున్నాం. పేదవాళ్ళ నుదిటి భవిష్యత్తుని మంచిగా రాయడానికే ఈ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు రాశారు. నిర్మలా సీతారామన్ గారు అందుకే రాశారు. అందుకే ఇది తిరుగులేదనమాట. ఇప్పుడు ఎన్ని మనకి గవర్నమెంట్ వచ్చి బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత ది బెస్ట్ బడ్జెట్ గా నిర్మలా సీతారామన్ గారు చేసినటువంటిది చరిత్రలో సువర్ణాక్షరాలతో ఈ 2024-25 బడ్జెట్ ఉంటుంది, కావాల్సి చూసుకో. ఎందుకంటే షీ ఇస్ ద అల్టిమేట్ అనమాట. బడ్జెట్ నిర్మాణంలో నిర్మలా సీతారామన్ ని మించింది లేదు. ఆమె వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, నాకు తెలుసు ఆమెతో. కాబట్టి ఆమె మెంటాలిటీ తెలుసు, ఆమె స్ట్రాటజీ నాకు తెలుసు, ఆమె విధానాలు నాకు తెలుసు. ఎక్కడా నిర్మలా సీతారామన్ గారు ఇంతవరకు ఫెయిల్ అయ్యింది లేదు. కాబట్టి కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అంటుంది ఆమె. సో కామన్ నౌన్స్ చెప్పిన టీచర్ ఆమె, సర్వనామాలు పిల్లలకు బోధించిన ఆమె. ఆమెకు కామన్ నౌన్ గురించి చెప్పినవాడికి మనం కామన్ పీపుల్ గురించి ఏం చెప్తాం? సో షీ ఈస్ ద లెజెండ్ అనమాట. అండ్ మోడీ గారు కూడా పాపం పేదవాళ్ళకి ఏదో చేయాలా ఏదో చేయాలా ఏదో చేయాలా రాజర్షి ఆయన. అందుకనే ఆయన చేసే పనులన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. కాబట్టి అపోహలన్నీ తొలగించేసుకొని ఈ బడ్జెట్ అద్భుతమైనటువంటి బడ్జెట్ 2024-2025 సంవత్సరంలో సువర్ణాక్షరాలతో 100 సంవత్సరాల సువర్ణ చరిత్రలో దీన్ని మించినటువంటి బడ్జెట్ లేదు. నిష్పాక్షపాతంగా అన్బయాస్డ్ గా పెట్టినటువంటి బడ్జెట్. ఏదో డబ్బులు రాని వాళ్ళు అలా విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళకి లాభం లేని వాళ్ళు. ఇప్పుడు మనకి 10 మందికి డబ్బులు వచ్చి ఒకటికి రావట్లేదు అనుకో, వాడు తిట్టుకుంటాడు కదా సహజంగా. అలా అనుకుంటారు, అసూయతో అనాలి తప్ప. వాళ్ళ హృదయానికి తెలుసు ద బెస్ట్ బడ్జెట్ ప్రపోజ్డ్ బై నిర్మలా సీతారామన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తెలంగాణకి ₹1 కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, పార్టీలు కూడా విమర్శిస్తున్నాయంట. సో దీనికి ఏమంటారు మీరు ఈ రాష్ట్రాల గురించి? ఇంకా అప్పుడే అయిపోలేదు కదా, ఇస్తుందామె ఫస్ట్ బడ్జెట్. తర్వాత చేయాలనుకుంటే బడ్జెట్ లో ఉండాలనే ఉంది, హెల్ప్ చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎలా ఇస్తుంది తెలంగాణకి? ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ, అక్కడ సెంట్రల్ లో బీజేపీ పార్టీ. అందుకని కక్షపూరిత చర్యగా ఇవ్వలేదు. ఆ గవర్నమెంట్ కి ఇస్తే వాళ్ళు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చేశారని కాంగ్రెస్ వాళ్ళకి పేరు వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో కామన్ మ్యాన్ అనుకుంటాడు. నిర్మలా సీతారామన్ గారికి ఆ కుళ్ళు బుద్ధులు లేవు. ఎందుకంటే ఆమె పర్సనల్ గా ఆమె బెనిఫిట్స్ చూసుకోదు. ఆమె రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసు, కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసు, టీడీపీ వాళ్ళ గురించి తెలుసు, అందరి గురించి తెలుసు. ఆమె పరిపాలనా విధానం అంతా కూడా చాలా స్ట్రిక్ట్ గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని కూడా చూడకుండా ముక్కు సూటిగా అక్కడ డైరెక్ట్ మీటింగ్ లో మొహమ్మద్ తిట్టింది నా ముందు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు వీడియోస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. సో షీ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. టీచర్ విల్ ఆల్వేస్ బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి ఇక్కడ తెలంగాణ ఇస్ ఎ డెవలప్డ్ కంట్రీ, డెవలప్డ్ స్టేట్. ఇది ఇప్పుడు ఆంధ్రాతో పోల్చుకుంటే అడుక్కుంటుంది ఆంధ్ర. ఇక్కడ ఫుల్ గా డబ్బు ఉంది. మరి అప్పుల్లో ఉన్నామంటే అప్పుల్లో చేసేసారంటే మరి అప్పుల్లో ఎవరు చేయమన్నారు? కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని. కాబట్టి డెవలప్ చేశారు కదా వాళ్ళు కూడా. అందువలన ప్రపోర్షనేట్ గా చూసుకుంటుంది. ఇక్కడ ప్రపోర్షనేట్ ఎలా చూసిందంటే ఆంధ్రతో పోల్చినప్పుడు తెలంగాణ పరిస్థితి బాగుంది.
కాబట్టి వీళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ తర్వాత ఇద్దాం. అలాగా ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, మనం అసలే అప్పుల బాధల్లో ఉన్నారు, ఎలక్షన్లో గెలుచుకొచ్చారు, జగన్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టారు, కోతలు కోసారు, నేను గెలుస్తాం, మేము ఇచ్చేస్తాం, పోలవరం ప్రాజెక్ట్ కడతాం, అది కడతాం, ఇది కడతామని ఏదో చెప్పారు కదా, ఫ్రీగా ఇసుకిస్తాం, ఇలా ఏవో వాగ్దానాలు ఉంటాయి. కాబట్టి నైనాలారా మమ్మల్ని లాక్కుండా మీరు మీ ప్రజలు వాగ్దానాలు నువ్వు పూర్తి చేసుకుని నీ నిజాయితీ నువ్వు నిరూపించుకో అని చక్కగా పెద్ద మనసుతో ఇచ్చేయడం జరిగిందనమాట. ఇక తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి కంపారిటివ్ గా మనం బెటర్ గా ఉన్నాం కాబట్టి తెలంగాణ ఆంధ్ర కంటే కూడా తర్వాత చూద్దాంలే అని వేచి ఉండేటటువంటి వైఖరితో ముందుకెళ్తున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు ఇవ్వలేదని చెప్పేసి తెలంగాణకి ఇవ్వలేదని కాదు. అండ్ నైసర్గికంగా ఎలా ఉంటుందంటే, సహజంగా ఎలా ఉంటుందంటే, పార్టీ అనేటటువంటిది అపోజిషన్ పార్టీని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉండాలా లైమ్ లైట్ లోకి రావాలంటే. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని తిట్టుకోవాలా, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిట్టుకోవాలా, అప్పుడే ప్రజల మధ్యలో ఈ పార్టీ అనేది ఉంది, ఇంకా యాక్టివ్ గా ఉంది, ఉండడం కాదు యాక్టివ్ గా ఉంది. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తున్నారు, అబ్బా మన గురించి అడుగుతున్నారు, నిజమే కదా ఇవ్వలేదు అని. కానీ వాస్తవం ప్రజలకి తెలుసు, ఎందుకంటే ప్రభుత్వాలనే మార్చిన ప్రజలకి ఈ మాత్రం తెలియదు ఆ గెస్సింగ్. ఆ విషయం ప్రజలకు తెలుసు అన్న విషయం నిర్మలా సీతారామన్ గారికి కూడా బాగా తెలుసు. కాబట్టి అందువలన ఏమీ కాదు, ఇవ్వకపోవడం ఏముండవు, ఇస్తుందమ్మా. కాకపోతే కొంచెం నెక్స్ట్ ప్రిఫరెన్స్ అని ఇప్పుడు వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ కి ఎవరా, అందరినీ ఒకే రౌండ్ లో ఎవరుగా నెక్స్ట్ రౌండ్ లో క్యాబినెట్ మినిస్టర్స్ ఇస్తామంటారు. మొదట ఒక ఫేజ్ రిలీజ్ చేస్తారు, నెక్స్ట్ మనం ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలాగా ఎంసెట్ లో ఇంజనీరింగ్ సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఫోర్త్ కౌన్సిలింగ్ ఉంటుంది. అలా అందువలన ఏదో పెద్ద అన్ని రూల్స్ ప్రకారం పాటించేస్తున్నట్టు ఏదో అందరూ కబుర్లు చెప్పేస్తారు. సో ఈ బడ్జెట్ లో ఇస్తేనే ఇచ్చినట్టు, లేకపోతే లేనట్టు ఏం మామూలుగా ఇవ్వలేడా, ఇవ్వాలనుకుంటే 5 నిమిషాల్లో ఇస్తాడు మోడీ. ఈజ్ మోడీ అండ్ షీ ఈజ్ నిర్మలా సీతారామన్, ఏదైనా చేయగలరు వాళ్ళు. కాబట్టి తెలంగాణకి మనకి ఏమీ అన్యాయం చేయలేదు, బడ్జెట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. అండ్ టైం టు టైం టైమ్లీ యాక్షన్ తీసుకోవడంలో దిట్ట నిర్మలా సీతారామన్. చాలా థాంక్యూ సో మచ్ సార్. థాంక్యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.